తిరుమల శ్రీవారికి ఉదయం సుప్రభాత సేవ మొదలు రాత్రి ఏకాంత సేవ వరకు అనేక రకాలైనటువంటి కైంకర్యాలు షట్కాలార్చనలు జరుగుతాయి. ప్రత్యూష కాలార్చన, ఉదయకాలార్చన, మధ్యాహ్న కాలార్చన, అపరాహ్న కాలార్చన, సాయంకాలార్చన, అర్ధరాత్రి అర్చన అని చెప్పి 6 రకాలుగా శ్రీవారికి కైంకర్యాలు ప్రతినిత్యము జరుగుతూ ఉంటాయి. ఈ కైంకర్యాలని వైఖానస ఆగమము అనేటువంటి ఒక ఆగమ శాస్త్రం ద్వారా ఆ శాస్త్రంలో తెలపబడ్డటువంటి విధానంతో నిర్వహిస్తారు. అలాగే ఉగాది నుంచి ఉగాది వరకు ఒక సంవత్సరంలో 200 రకాలైనటువంటి ఉత్సవ విశేషాలు, అనేక రకాలైనటువంటి కైంకర్యాలు ఈ ఆగమాన్ని అనుసరించే తిరుమలలో నిర్వహింపబడుతూ ఉంటాయి. ఈ ఆగమ శాస్త్రాన్ని విఖనస మహర్షి అనేటువంటి ఒక గొప్ప ముని సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి యొక్క అంశగా ఈ భూలోకంలోకి ఆవిర్భవించి భృగు, మరీచి, అత్రి, కశ్యపులను 4 మహర్షులకు ఈ శాస్త్రాన్ని బోధించి ఆ ఆగమ శాస్త్రాన్ని ఈ భూమండలంపై వ్యాప్తి చేసినట్లుగా మనకి శాస్త్రాలు తెలియజేస్తూ ఉన్నాయి. అటువంటి శాస్త్రంలో 9 రోజుల వార్షిక బ్రహ్మోత్సవంలో రథోత్సవానికి చాలా విశేషమైనటువంటి కైంకర్యాలు తెలియజేసి ఉన్నారు. ఈ రథము ఇప్పుడు మనం అనుకుంటున్నట్లుగా 7 గంటలకు మనకి అనుకూలమైనటువంటి సమయంలో స్వామివారి యొక్క రథారోహణం చేసి ముందుకు వెళుతూ ఉన్నారా అనంటే, స్వామివారిని ఆలయంలో నుంచి తీసుకొని వచ్చి రథంపై ఆరోహణ చేయించేటువంటి దానికి పూర్వము ఈ రథాన్ని సర్వాలంకార శోభితంగా అలంకరించి రథంలో ఉన్నటువంటి దోషాలు ఏమైనా ఉన్నాయా అనేటువంటి దాన్ని పరిశీలించిన పిదప ఆ రథం దగ్గర పూజలు నిర్వహిస్తారు. ఎటువంటి ప్రమాదములు జరగకూడదు ఈ రథోత్సవం జరిగేటప్పుడు అని చెప్పి నవగ్రహములకు అనుకూలమైనటువంటి సమయాన్ని నిర్ణయించి తెల్లవారుజామున సింహలగ్నము, కర్కాటక లగ్నములలో ఈ రథాన్ని ఆరోహింపచేస్తారు స్వామివారిని. ఆ తదుపరి ఆ నవగ్రహములు అనుకూలించుట కొరకు దానాలు నిర్వహిస్తారు. ఆ తెల్లవారుజామున సమయంలో సరైనటువంటి వేళలో సుముహూర్తాన్ని అనుసరించి రథారోహణం చేస్తారు. ఆ స్వామివారిని ఆ రథంలో వీక్షిస్తూ ఉంటే మన మనస్సు పూర్తిగా ఆ స్వామివారిపై నిలిపి ఆ దివ్యమంగళ విగ్రహాన్ని, ఆ మలయప్పని, ఆ శ్రీదేవి భూదేవి అమ్మవార్లతో కూడిన ఆ దివ్య సుందర రూపాన్ని మనం వీక్షిస్తూ ఉంటే మన మనస్సు ఎంత పులకరిస్తుందో కదా. ఈ ఆగమ శాస్త్రానుసారము తెల్లవారుజామున ఆదిత్యాది నవగ్రహములకు పూజ చేసి దానములు నిర్వహించి ఎటువంటి సమస్యలు ఉత్పన్నం కాకూడదు అనేటువంటి శాంతి మంత్రములన్నిటినీ పఠించిన పిదప ఈ యొక్క స్వామివారిని రథారోహణం గావించి ఆ సమయం నుంచి కూడా రథం వద్దనే స్వామివారు వేంచేపోయి ఉంటారు. ఆ తదుపరి కాస్త మనకి ఈ యొక్క పగలు వ్యాపించిన పిదప చక్కని కాంతులు ప్రసరించిన తర్వాత, సూర్యోదయమైన తర్వాత భక్తజనుల కోలాహలం మధ్య ఈ యొక్క రథోత్సవాన్ని ఇప్పుడు మనం వీక్షిస్తూ ఉన్నామన్నమాట. అంటే శాస్త్రరీత్యా శ్రీవారికి ఏ రకంగా అయితే రథోత్సవాది కైంకర్యాలు నిర్వహించాలో అలాగే శ్రీవారికి నిర్వహించాల్సినటువంటి బ్రహ్మోత్సవంలో భాగంగా ఏ ఏ కైంకర్యాలైతే రథోత్సవానికి పూర్వము నిర్వహించాల్సి ఉంటుందో అవన్నీ కూడా కంకణ భట్టాచార్యుల వారు అర్ధరాత్రి నుంచే తెల్లవారుజామున 2 గంటల నుండే ఈ యొక్క కార్యక్రమాలలో నిమగ్నమై యాగశాలలో పూర్తి చేయాల్సినటువంటి హోమ కార్యక్రమాలన్నిటినీ కూడా పూర్తి చేసుకొని నవకుంభములు అని చెప్పి స్వామివారి యొక్క తత్వములు విష్ణు, పురుష, సత్య, అచ్యుత, అనిరుద్ధ, కపిల, యజ్ఞ, నారాయణ, పుణ్య అనేటువంటి నవమూర్తులను స్వామివారి యొక్క తత్వాలను కుంభాలలో ఆవాహన చేసి ఈ 9 రోజుల పాటు కూడా వైభవంగా ఉదయము సాయంకాలము ఆ కుంభాలలో ఉన్నటువంటి శక్తికి ఆరాధన జరుపుతూ ఉంటారు.
అక్కడే ఉన్నటువంటి యాగశాలలో ఉన్నటువంటి ఆ హోమాలు నిర్వహిస్తూ ఉంటారు ఆ యజ్ఞకుండం వద్ద. ఉదయాన్నే సాయంకాలము కూడా 2 పూటల సర్వదైవత్యము, పారమాత్మికము, దాతాదులు, యద్దేవాదులు మొదలైనటువంటి దేవతా మంత్రాలన్నిటితో కూడా ఈ యొక్క హోమ కార్యక్రమాలు నిర్వర్తించి ఆ హోమ శక్తిని 9వ నాడు అంటే రేపు స్వామి ఆ కుంభంలోకి ఆవాహన చేసి ఈ 9 రోజులుగా అర్చించినటువంటి ఆ కుంభశక్తిని తిరిగి శ్రీవారి యొక్క దివ్య బింబమందు ఆ మూలమూర్తి యందు ఆ మూల విరాట్టి యందు ఎవరైతే మనమందరం కూడా ఏ రూపాన్ని చూడాలని చెప్పి తపించిపోతామో ఆ దివ్య బింబమందు ఆ దివ్యమూర్తి యందు ఆవాహన చేస్తారు. అలా అలా ప్రతి సంవత్సరం కూడా ఇంతమంది భక్తులు పాల్గొని వారు ఆయా స్వామివారిని అనేక రకాలుగా ప్రార్థించి అనుగ్రహాన్ని పొందుతున్నారు అని అంటే కారణం ఏమిటంటే ఇన్ని రకాల ఉత్సవాలు, ఇన్ని రకాలైనటువంటి హోమాలు ఈ ఆగమ శాస్త్రోక్తంగా ఎప్పటికప్పుడు నిర్వహిస్తూ ఆ దివ్య శక్తిని ఆయా కార్యక్రమాల ద్వారా, హోమము ద్వారా, కుంభార్చనల ద్వారా ఏర్పడ్డ ఆ దివ్య శక్తిని నిరంతరము కూడా ఆ స్వామి యందు సమారోపణ చేస్తూ ఆ దివ్యమంగళ విగ్రహానికి 6 కాలములు అర్చనలు నిర్వహిస్తూ ఉండడమే ఈ యొక్క ప్రకాశానికి, వైభవానికి కారణం. చూడండి ఆ దివ్య రథం ఏ రకంగా ఉన్నదో సకల శోభాయమానంగా ఈ యొక్క ఛత్రాన్ని ధరించి ఆ యొక్క దివ్య రథం ముందుకు సాగుతూ ఉంది. తిరుమలలో అనేక రకాలైనటువంటి సంప్రదాయాలు ఉన్నాయి. తిరుమల శ్రీవారికి అనాదిగా ఈ యొక్క రథోత్సవం జరుగుతూ ఉంది. 800 సంవత్సరం నుండే ఈ యొక్క రథము ఉన్నట్లుగా మనకి శాసనాలలో తెలియజేస్తూ ఉన్నారు. రాతి రథం కూడా శ్రీవారికి ఉండేదిట. అలాగే అనేక రకాలైనటువంటి మార్పులు చోటు చేసుకుంటూ శ్రీవారి రథం ఎప్పటికప్పుడు జరుగుతున్నటువంటి ఈ బ్రహ్మోత్సవాన్ని మనం కానీ సరిగ్గా అర్థం చేసుకున్నట్లయితే పరమాత్మ యొక్క తత్వం మనకి పరిపూర్ణంగా అవగాహన వచ్చేందుకు కొంత ఉపకరిస్తుంది. భక్త మహాశయులారా, ఎందుకు మనం ఇటువంటి బ్రహ్మోత్సవ సమయాలలో స్వామివారిని వివిధ వాహనాలపై దర్శనం చేస్తూ ఉంటాం? దానికి కారణం ఏమిటి? ప్రతినిత్యము కూడా స్వామివారికి అనేక రకాల కైంకర్యాలు తిరుమలలో నిర్వహిస్తూ ఉంటారు. వార్షికంగా సంవత్సరానికి ఒకమారు శ్రీవారికి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. ఈ బ్రహ్మోత్సవాలలో శేషవాహనం మొదలు అశ్వవాహనం వరకు చివరి రోజు అనేక రకాలైనటువంటి వాహన సేవలలో స్వామివారిని మనం దర్శనం చేస్తూ ఉంటాం. మనకి అంతరార్థాలు అనేకంగా మనకి శాస్త్రాల్లో తెలియజేస్తూ ఉంటారు. రథోత్సవంలో స్వామివారి యొక్క ఒక్కొక్క వాహన సేవ యందు ఒక్కొక్క రకమైనటువంటి అంతరార్థము దాగి ఉంటుంది. కానీ ఒక్కొక్క దాన్ని అర్థం చేసుకోవడమే కాక అన్నిటినీ కూడా కలిపి ఒక్కసారి సంయుక్తంగా మనం పరిశీలించి చూసినట్లయితే మానవుడు ఏ రకంగా మోక్ష మార్గం వైపు పయనించాలి అనేటువంటి విషయాన్ని ఈ వాహన సేవలు మనకి స్పష్టంగా తెలియజేస్తాయి. మొట్టమొదట శేషవాహనము స్వామివారికి మనం ఏ రకంగా పూర్తిగా ఆయన యందు శరణాగతి చేసి శేషశేషి భావ సంబంధాన్ని ఏ రకంగా ఓ పరమాత్మ చివరికి మిగిలేటువంటి వాడివి నీవే, అంతా నీవే అయి ఉన్నావు, నీ యొక్క అంశ మాత్రమే నేను, నీ యొక్క శేషుణ్ణి నేను అని చెప్పి మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో అప్పుడు ఆ స్వామి మనకి పరిచయం అవుతారు. ఆ స్వామి పట్ల మనకి నమ్మకం ఏర్పడుతుంది. ఆ తర్వాత ఆ స్వామే మనకి వరాలిచ్చేటువంటి వారవుతారు. ఆ స్వామే మనకి అన్ని రకాలైనటువంటి భోగభాగ్యాలను, ఇహలోక సౌఖ్యాలను కూడా ఇచ్చేటువంటి వారవుతారు. ఈ రకంగా వెళుతూ ఒక్కొక్క గుణాన్ని స్వామిలో మనం అర్థం చేసుకుంటూ ఉండాలి. ఆ స్వామియే అంతా అయి ఉన్నాడు,
ఆ స్వామియే సూర్యప్రభ, చంద్రప్రభ, ఆ సూర్యచంద్రులు స్వామియే, అంతా ఆయనే అయి ఉన్నారు అనేటువంటి విషయాన్ని, ఆయన యొక్క విభూతియే, ఆయన యొక్క శక్తియే ఈ యొక్క సృష్టిగా కనపడుతోంది అనేటువంటి విషయాన్ని మనం అవగతం చేసుకోవాలి. అంతేనా? ఇంకా ఏం చెప్తున్నారు కఠోపనిషత్తులు అంటే, ఆత్మానం రథినం విద్ధి, శరీరం రథమేవతు, బుద్ధింతు సారథిం విద్ధి, మనఃప్రగ్రహమేవ చ, ఇంద్రియాణి హయాన్యాహు, విషయాస్తేషు గోచరాన్, ఆత్మేంద్రియ మనోయుక్తం భోక్తేత్యాహుర్మనీషిణ అని చెప్పి కఠోపనిషత్తు యందు మనకి ఉపనిషత్ మంత్రం తెలియజేస్తూ ఉంది. ఒక రథం ఉన్నది. ఆ రథానికి 5 గుర్రాలు కట్టేసి ఉన్నాయి. ఆ గుర్రాలు పగ్గాలు వేసి, ఆ పగ్గాలు ఒక సారథి ఆ రథాన్ని తోలేటువంటి వారు పట్టుకొని ఉన్నారు. ఆ రథంలో ఒకడు కూర్చొని ఉన్నారు. అది ఒక శరీరమే అనుకున్నట్లయితే, ఆ శరీరంలో ఉన్నటువంటి ఆత్మ అని పిలవబడేటువంటి మనమందరం కూడా ఆ ప్రయాణికులం. మన బుద్ధి ఏదైతే ఉందో అదే సారథి, మన మనస్సు ఏవైతే ఉందో అదే పగ్గాలు, ఆ గుర్రాలు ఏవైతే ఉన్నాయో అవి మన యొక్క కళ్ళు, ముక్కు, చెవులు, నాలుక, చర్మము అని పిలువబడేటువంటి 5 రకాలైనటువంటి జ్ఞానేంద్రియాలు. ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అంశము కూడా మనం ఈ కళ్ళ ద్వారానో, చెవి ద్వారానో, చర్మము ద్వారానో, నాలుక ద్వారానో, మనము చెవి ద్వారానో, ఈ 5 జ్ఞానేంద్రియాల ద్వారా మాత్రమే శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములనేటువంటి 5 విషయాల ద్వారా మాత్రమే ఈ యొక్క సృష్టిలో ఉన్న ప్రతి అంశాన్ని మనం స్వీకరిస్తాం. అది మనస్సు ద్వారా, మనస్సు ఈ యొక్క ఇంద్రియాలకి పగ్గాలుగా ఉంది. ఆ మనస్సు ద్వారా అవి లోపలికి వస్తాయి. ఈ సారథి బుద్ధి ఎటు తిప్పితే అది అటు తిరుగుతుంది. కానీ ప్రయాణికుడమైనటువంటి మనం సారథికి సరైనటువంటి దారిని చూపాలి. నీవు ఇటుపక్కకి వెళ్ళు, ఇటుపక్కకి వెళ్ళు, ఈ రకంగా ముందుకు సాగు అని చెప్పి మన బుద్ధి గాని పూర్తి స్థాయిలో ఆ సారథిపై ప్రభావం చూపించినట్లయితే, మనము గాని ఆ పూర్తి ప్రభావాన్ని చూపించినట్లయితే, ఆ సారథి ఆ పగ్గాలను, అంటే మన బుద్ధి, మన మనస్సును పరిపూర్ణంగా స్వాధీనం చేసుకుంటుంది. మనస్సు ఎప్పుడైతే స్వాధీనంలోకి వస్తుందో, ఆ మనస్సు అనే పగ్గము ఇంద్రియాలకి కళ్ళెం వేసినట్టుగా ఇంద్రియాలు ఎటు పడితే అటు, ఒక టీవీ రిమోట్ చూడంగానే టీవీలో మునిగిపోవడం, ఫోన్ కనపడంగానే ఫోన్లో మునిగిపోవడం, ఏదైనా ఒక చిత్రం చూడంగానే ఆ చిత్రాన్ని చూడాలని దానిపైనే వ్యామోహం పెంచుకోవటం, మనకి ఇది సరిపడదు అని తెలిసినా కూడా అదే ఆహారాన్ని తినటానికి వెళ్ళడం, మనకి అనారోగ్యంగా ఉన్నా సరే అటువంటి ఆహారం తినటానికి వెళ్ళటానికి కారణం ఏమిటంటే, మన ఇంద్రియాలు అటువంటి విషయాల పట్ల, ఈ సృష్టిలో ఉన్నటువంటి అనేక రకాల విషయాల పట్ల పూర్తిగా వాటి వైపు మరలి వాటికి దాసోహమైపోయాయి. వాటిని పూర్తిగా వెనక్కి లాగాలి. వెనక్కి లాగి ఎప్పుడైతే ఆ మన మనస్సుని నిగ్రహపరుచుకొని, మన బుద్ధిని సరిగ్గా, అంటే మన రథాన్ని తోలుతున్నటువంటి ఆ సారథిని సరిగ్గా మనం కంట్రోల్ చేయగలిగితే, మనం నియమించగలిగితే, అప్పుడు ఈ శరీరం మన మాట విని పరమాత్మ వైపు నవవిధ భక్తుల ద్వారా శ్రవణం, కీర్తనం, విష్ణోస్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం అని పిలువబడేటువంటి 9 రకాలైనటువంటి శరణాగతి మార్గముల ద్వారా, నారాయణ నమస్తేస్తు కరుణాత్మన్ దయానిధే పాహిమాం కృపయా దేవ భక్తంతే భక్తవత్సల మమ కర్మవశాజ్జాత, అయ్యా నేను అనేక రకాల కర్మలు చేసి ఆరాకుల చక్రంలో తిరుగుతున్నాను. రాగము, ద్వేషము నాకు ఉన్నాయి. ఒకదాన్ని చూస్తే నాకు ఇష్టం కలుగుతోంది, ఒక వస్తువు చూస్తే కోపం వస్తోంది, ఒక మనిషిని చూస్తే ప్రేమ కలుగుతోంది, ఇంకొక మనిషిని చూస్తే ద్వేషం కలుగుతోంది. ఇటువంటి రాగద్వేషముల వలన నేను పుణ్యము పాపము చేస్తున్నాను. నాకు ఇష్టమైనటువంటి విషయం పుణ్యమైనదా పాపప్రదమైనదా, దానిలో ఉన్నటువంటి ఫలితం ఎటువంటిది అని చూడకుండానే దానివైపు నేను ప్రవర్తిస్తున్నాను. దాని మీద ఇష్టంతో ఏదైతే తప్పు పని చేస్తున్నానో,
కోపంతో ఏదైతే తప్పు పని చేస్తున్నానో వాటి వల్ల నాకు పుణ్య పాపాలు ఏర్పడి సుఖ దుఃఖాలు కలుగుతున్నాయి. సుఖం కలుగుతోంది, దుఃఖం కలుగుతోంది. ఆ దుఃఖంలో మళ్ళీ ఏదో పుణ్యం చేస్తాం, మళ్ళీ దానివల్ల సుఖం వస్తుంది. ఇలా పుణ్యం, పాపం, రాగం, ద్వేషం, సుఖం, దుఃఖమని పిలువబడేటువంటి 6 రకాలైనటువంటి వాటితో తిరుగుతున్నటువంటి జనన మరణ చక్రంలో నేను ఇరుక్కుపోయి ఉన్నాను. ఇలా కర్మవశాజ్జాతః అహం, కర్మవశాజ్జాతః నానాయోనిషు మూఢధీః కర్మక్షయాదహం ప్రాప్తం తవ పాదాబ్జపత్తనం అద్య ప్రభృతిదాసోహం దేవదేవ జగత్పతే జన్మమాభూజ్జగన్నాథ దేవదేవ జనార్దన సంసారార్ణవమగ్నస్య త్వత్పాదాబ్జం వినాగతి నాణ్యదస్తి సముద్ధర్తుం మృత్యు సంసార సాగరాత్ మదీయ ధనదారాది సర్వభార సమర్పిత ఆత్మానం శేషభూతం హి రక్షమాం శరణాగతిం, రక్షమాం శరణాగతం అని చెప్పి ఆ పరమాత్మ యందు మనం శరణాగతి చెయ్యాలి. మన యొక్క ఇంద్రియాలని ఆ పరమాత్మ వైపు తిప్పాలి, మన మనస్సుని పరమాత్మ వైపు తిప్పాలి, మన బుద్ధిని పరమాత్మ వైపు తిప్పాలి. మనమే పరమాత్మ వైపు పరిపూర్ణంగా ఆ దారి ఎంచుకొని ఆ పరమాత్మనికి శరణాగతి చేయాలి. చేసినప్పుడు మాత్రమే ఆ పరమాత్మ యొక్క వైభవం ఏమిటో, ఆయన అనుగ్రహం ఏ రకంగా ఉంటుందో, ఆ ఆనందము, ఆ అనిర్వచనీయమైనటువంటి ఆ మోక్షానందము ఎంత గొప్పగా ఉంటుందో మనకు అర్థమవుతుంది తప్ప సామాన్యమైనటువంటి మాటలతో అది సాధ్యపడదు. అందుకే భగవద్ రామానుజులు అంటారు, సేముషి భక్తి రూప నీకెన్ని తెలివితేటలున్నా సరిపోదయ్యా, ఆ పరమాత్మ యందు ప్రేమ పెంచుకో అని చెప్పి అలా పరిపూర్ణమైనటువంటి ప్రేమతో పరమాత్మను ప్రార్థిద్దాం. ఎంతో చక్కని వైభవోపేతమైనటువంటి గానాన్ని మనం విన్నాం. శ్రీవారితో మన అనుబంధాన్ని మనం పెంచుకోవాలి. శ్రీవారికి మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా మనం కైంకర్యాన్ని నిర్వర్తించాలి. ఎన్నో మార్గాలు పరమాత్మను చేరుకోవటానికి, పరమాత్మ యొక్క అనుభూతిని, పరమాత్మ ఏ రకంగా ఇదా పరమాత్మతత్వము, ఇదా పరమాత్మతో మనకి సంబంధం ఏర్పడితే కలిగే ఆనందము అనేటువంటిది మనకి ఒక్క పట్టాన వెంటనే మనం తలుచుకున్నంత మాత్రం చేతనే దక్కుతుందా అంటే కాదు. పరమాత్మ కూడా మన వైపు చూడాలట. పరమాత్మ ఎప్పుడైతే మన వైపు చూసి, అరే నా కొరకు ఆర్తితో ఉన్నాడే ఇతను, నా వైపు చూస్తున్నాడే, నన్ను ఏదో కోరుతున్నాడే, నేనంటే అవ్యాజమైనటువంటి భక్తితో ఉన్నాడే, అతన్ని మనం ఒక్కసారి చూద్దామని చెప్పి ఆ పరమాత్మ ఎప్పుడైతే తలుస్తాడో అప్పుడు మనం పరిపూర్ణంగా అనుగ్రహింపబడతాం. కేవలం పరమాత్మను ఉపాసించేటువంటి పద్ధతిలో కూడా కేవలమైన ఐహిక సుఖాల కొరకు విద్యా, ఉద్యోగము, వ్యాపారము, ఆరోగ్యము, వివాహము మొదలైనటువంటి సాధారణంగా లోకంలో మానవులు జీవించటానికి అవసరమైనటువంటి ఈ క్రియాకలాపాలు నాకు సరిగ్గా పూర్తి అవ్వడం లేదు అనేటువంటి కారణముల చేత పరమాత్మ యొక్క ఆలయానికి వెళ్ళి అక్కడ పరమాత్మకి ప్రసాదాలు సమర్పించి, కొబ్బరికాయలు సమర్పించి, ప్రదక్షిణాలు చేసి, మొక్కులు మొక్కి, తలనీలాలు సమర్పించుకొని ఆ స్వామిని సేవించుకొని అనేక కోరికలు మనం విన్నవిస్తూ ఉంటాం. అవి తీర్చడంలో స్వామి సమర్థుడు. వినత వివిధ భూతవ్రాత రక్షైక దీక్షే అని చెప్పి సమస్త ప్రాణుల యొక్క సమస్త కోరికలు తీర్చి వారిని ధర్మ మార్గంలో నడిపింపజేయగలిగినటువంటి సమర్థత ఆయనకి ఒక వ్రతంలాగా నిరంతరము కూడా అందరినీ అనుగ్రహించాలి అనేటువంటి ఒక సంకల్పాన్ని చేసుకున్నటువంటి తత్వం ఆ శ్రీహరితత్వం. ఆయన నిరంతరం అది చేస్తూనే ఉంటాడు. కానీ మానవ మాతృలమైనటువంటి మనం ఆ కోరికలు స్వామివారి దగ్గర విన్నవించటం వరకేనా కాదు, ఇంకొక మెట్టు పైకి ఎక్కాలి. ఆ పరమాత్మ ఎవరు, ఎందుకు ఈ విగ్రహ రూపంలో ఆ పరమాత్మ మనం దర్శిస్తున్నాం, ఆయన వెనుక ఉన్నటువంటి తత్వం ఏమిటి,
మన పెద్దలు పూర్వీకులు ఏ రకంగా పరమాత్మని ధ్యానించాలని, స్తుతించాలని, అర్చించుకోవాలని మనకి ఎందుకు సూచించారు? వీటి వెనుక ఉన్నటువంటి అంతరార్థములేమిటి అనేటువంటి విషయాన్ని మెల్లమెల్లగా తెలుసుకోవటం ప్రారంభించాలి. భగవంతుడి గురించి చదవాలి. రామాయణ, భారత, భాగవతాల్లో భగవంతుడు చూపినటువంటి గొప్ప గొప్ప లీలలు మనం అర్థం చేసుకోవాలి. పరమాత్మ ప్రదర్శించినటువంటి ఈ సృష్టి విన్యాసం యొక్క మూలాన్ని అర్థం చేసుకోవాలి. ఎందుకు మనం భూమిపైకి వచ్చి ఉన్నాము, దానికి కారణం ఏమిటి అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. అలా చేయడాన్ని రెండవ స్థాయి భక్తిగా శాస్త్రం ప్రకటిస్తూ ఉంది. కేవల భక్తి, అది పరభక్తి అని పిలువబడుతోంది. ఆ తర్వాత ఈ రకంగా పరమాత్మ గురించి తత్వాన్వేషణ చేయడాన్ని పరజ్ఞానము అని అంటారు. కొంతమంది ఈ ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ పరమాత్మ ఈ ఆలయానికి మనం ఎందుకు వెళ్ళాలి, దాని విశిష్టత ఏమిటి, అక్కడ జరిగినటువంటి ఆ పురాణ గాథ ఏమిటి, అక్కడ ఏ రకంగా ఆ తిరుమల గిరులలో ఇటువంటి ఉత్సవాన్ని ఎందుకు నిర్వర్తిస్తున్నారు, ఆ రథోత్సవం అనంటే ఆ తత్వము నేనే కదా, ఆ శ్రీహరి నాయందు అటువంటి ఒక సద్బుద్ధిని పుట్టించాలనేటువంటి ఒక జ్ఞానయుక్తమైనటువంటి భక్తి కొంతమందికి ఏర్పడుతుంది. కానీ అంతటితో సరిపోతుందా? ఈ ఉపనిషత్తు వాక్యాలని మనం తెలుసుకొని, వేదాంత వాక్యాలను తెలుసుకొని, తర్క వితర్కాలు చేసి పరమాత్మను నిరూపిస్తాము, పరమాత్మ యొక్క వైభవాన్ని చాటి చెప్తాం. మాకు శాస్త్రాల పట్ల, వేదాల పట్ల, పురాణాల పట్ల, ఇతిహాసాల పట్ల, పరమాత్మ గురించిన పెద్ద పెద్ద వాళ్ళు రాసినటువంటి మహర్షులు అనుగ్రహించినటువంటి గొప్ప విషయాల పట్ల మాకు పరిపూర్ణమైనటువంటి అవగాహన వచ్చింది, పరమాత్మ అంటే ఏమిటో మాకు తెలుసు అని చెప్పి అంతటితో పరమాత్మ వైభవం మనకి మోక్షానికి దారి తీస్తుందా అంటే ఎట్టి పరిస్థితుల్లో కాదు. ఈ యొక్క వాక్యాలు, ఈ వేదాంత శాస్త్రాలు, ఈ తర్క వితర్కాలు, ఆ పరమాత్మ గురించి చెప్పేటువంటి విషయాలు అంతటితో కాదుట. అవి తెలిసిన తర్వాత కూడా పరమ భక్తితో ఎవరైతే స్వామికి శరణాగతి చేస్తారో అప్పుడు మాత్రమే ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం మన వైపు, ఆ పరమాత్మ దృష్టి మరలుతుందిట.